ఏంటంటే ఆయిల్ పెట్టుకోవడం తలస్నానం చేసే ముందు. సపోజ్ రేపు తలస్నానం చేస్తాను ఒకరోజు ముందు ప్లాన్ చేసుకుంటాం కదా, ఆ రోజు తలకి పొద్దున్నే లేచిన వెంటనే ఆయిల్ పెట్టేసుకుని మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం. ఆ తర్వాత ఏంటంటే ఇలా ఆయిల్ అమ్మ పూర్తిగా ఆయుర్వేదిక్ భృంగరాజు, తర్వాత ఆమ్లా ఇవన్నీ వేసి తయారు చేసినటువంటి ఆయిల్. ఇది కూడా ఇనుప పాత్రలో తయారు చేస్తాం. నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేసి తయారు చేసింది అనమాట. అంటే వేడి అయితే ఒక 10 ఇంగ్రీడియంట్స్ వేస్తాం. అవన్నీ వేసి మరిగించి అంత చిక్కగానే ఎంత నల్లగా ఎలా ఉందో చూడండి. ఇదే ఆయిల్ నేను ట్రీట్మెంట్స్లో పేషెంట్స్కి వాడతాను. ఎవరైనా అడిగినా కూడా ఇదే ఆయిల్ని వాళ్ళకి బై కొరియర్ పంపిస్తాం అనమాట. సో ఇలాంటి ఆయిల్ ఉపయోగిస్తే తలంతా చలవ చేస్తుంది, జుట్టు రాళ్ళని తగ్గుద్ది, బ్రెయిన్ కూడా కూల్గా అవుతుంది అనమాట. తర్వాత ఈ ఆయిల్ అప్లై చేసేసుకున్నాక స్నానం చేసే ముందు ఈ ప్యాక్, ఇందులో ప్యాక్ ఒక 2-3 స్పూన్స్ తీసుకుని అందులో కొంచెం పెరుగు కలిపి తలకి రూట్స్ టచ్ అయ్యేలాగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నాక ఒక అరగంట ఆగి షాంపూ తోటి కాకుండా లైట్ షాంపూ అయినా ఓకే, లేదంటే కుంకుడుకాయ పౌడర్స్ కూడా బయట మార్కెట్లో దొరుకుతున్నాయి కదా, కుంకుడుకాయలు ఇవన్నీ వేసినటువంటి పౌడర్స్, షీకాయి, కుంకుడుకాయలు, ఉసిరి ఇవన్నీ వేసిన పౌడర్స్ తోటి తలస్నానం చేసేస్తే చాలా బాగుంటుంది. ఒకవేళ ఏదైనా మీకు షైనింగ్ రావట్లేదు అని ఏమైనా అనిపిస్తే కొంచెం షాంపూ ఇంత చాలు, జస్ట్ 1 డ్రాప్ షాంపూ వేసేసుకుని రుద్దేసిస్తే తలంతా చక్కగా నీట్గా మెరుస్తూ బాగా తయారైపోతుంది. ఇలా చేసిన తలస్నానం ఏంటంటే మనకి మామూలుగా అయితే ఇమీడియట్గా రేపే తలస్నానం చేయాలనిపిస్తుంది, జిడ్డు పట్టేసింది. ఇదైతే ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట, ఒక 3 to 5 days ఆగి మళ్ళీ తలస్నానం చేసుకోవచ్చు.